హాయ్ అండి, వెల్కమ్ టు చింటూ లూసీ ఛానల్. ఈరోజు శుక్రవారము. ఇప్పుడే ఉదయాన్నే ఇంటి ముందర అలికి ముగ్గు పెట్టా. ఇదైతే శంఖం పూల చెట్టు అండి. పైన ఉండింది ఇంటి మీద. అది ఆడంతా పిల్లోళ్ళు వానకి ఎండకి ఎండిపోతుంది ఫ్రెండ్స్. అది పూసేది రోజుకు 4-5 పూలు పూస్తుంటుంది. దేవునికి తెచ్చి పెడదామంటే కూడా పైకి ఎక్కాలి, అందుకోసం కింద తెచ్చిపెట్టినా. ఈరోజు ఇంటి ముందర పంచన పెట్టి, పచ్చని చెట్టు ఉన్నప్పటికీ దానికి పూజ చేయకుండా ఉండకూడదంట. అందుకోసం అయితే పూజ చేసి అయితే బొట్లు అయితే పెట్టినా. ఈరోజు శుక్రవారం ఎట్లా వాకిలి కడిగి ముగ్గు పెడుతున్నాను కదా. ఆ శంఖం పూలు టీ తాగితే మంచి జ్ఞాపక శక్తి అంట ఫ్రెండ్స్. నేను కూడా యూట్యూబ్లో ఒక అయ్యే చెప్తే విన్నా. జ్ఞాపక శక్తి మనకు అన్నీ కూడా సమస్తం కూడా మనము కుర్దుగా చేసుకుంటామంట, ఏది మర్చిపోకుండా. అవి టీ పెట్టి తాగితే మంచిది అన్నారు. అందుకు నేను కూడా ట్రై చేస్తున్నా ఈరోజు. రోజుకు 4, 5, 7, 8 పూలు అట్లా పూస్తూ ఉంటుంది. దేవునికి పెట్టనీకి బాగుంటుంది. శివునికి చాలా ఇష్టం అంటండి ఈ శంఖం పూలు. శంఖం పూల చెట్టు ఇంట్లో ఉంటే తొలి చెట్టు మారిగంటండి. తమలపాకు చెట్టు కానీ, శంఖం పూల చెట్టు కానీ, కలమంద చెట్టు కానీ ఈ శంఖం పూల చెట్టు చాలా ఇంపార్టెంట్ అన్నారు. మరి ఇన్ని రోజులు లేక నేను తెచ్చి పెట్టుకోలేదు. మరి ఎట్లో ఒకసాట్లో పడి తెచ్చుకొని పెట్టుకున్నా. చిన్న మొక్క అయితే కట్టెపుల్ల లాంటిది తుంచుకొని వచ్చి పెట్టిన. అది ఎగురెత్తి ఇంత చెట్టు అయింది. అది పైన అంతా కరెంటు తీగలు కల్లుకుంటుందని మళ్ళీ కింద తెచ్చిపెట్టిన. మరి రాత్రి అయితే తెచ్చిపెట్టినా. ఇప్పుడు పొద్దున్నే వాకిలి కడిగి ముగ్గేస్తుంటే పూజ చేసిన. ఇది చూడండి 6-7 పూలు పూసాయి. ఇలా పూస్తాయి మా శంఖం పూలు. మరి రోజు దేవునికి అయితే పెడతా. మరి ఈరోజు యూట్యూబ్లో ఏరే అంకులో శంఖం పూలు టీ తాగితే మంచి జ్ఞాపక శక్తి అన్నాడు. మరి నేనైతే చాలా మర్చిపోతున్నా. ఏమో చూద్దాము, ఒక 4 రోజులు తాగుదాము అని నేను పెడుతున్నా అంతే. మరి ఒక గ్లాసు వాటర్ అయితే వేసి వేడి చేస్తున్నా. ఈ పూలు ఎన్ని ఉన్నాయి ఎంచుతున్నా. 6 పూలు ఉన్నాయి. 6 పూలు కూడా వాటర్ వేడి ఎక్కనిచ్చి అయితే వేసిన ఫ్రెండ్స్. చూడండి ఎలా బులువుగా మారిపోయినాయో. మళ్ళీ ఈ గ్లాసులకి అయితే వడగట్టుకున్నా. దాంట్లో అయితే నేను తేనె వేసుకున్నా ఫ్రెండ్స్. తేనె వేసింది అయితే మీకు చూపించలేదు అనుకోవద్దు. మామూలుగా నేను టీలో బెల్లం వేసుకొని తాగుతా. మరి ఈరోజు అయితే తేనె వేసుకున్నా. తేనె అయినా వేసుకోవచ్చంట, లేదా మామూలుగా సాదా టీ అయినా తాగొచ్చు. మరి గ్లాసులు వేసినాక బ్లూ అంతగా కనిపించలే ఆ పూలకి. గ్లాస్ అయితే రంగులు ఉంది కాబట్టి. మరి గిన్నెలో ఉడికేటప్పుడు అయితే బ్లూగా కనిపించినాయి వాటరు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాంటి టీ మీరు కూడా తాగండి, మంచిదంట శంఖం పూల టీ. నేను రోజైతే శివునికి పెడతా. దేవునికి చాలా ఇష్టం అంటండి శివునికి శంఖం పూలు. బాయ్ మరి.